వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేశాయి. రెండు దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీని యుద్ధంలో మట్టి కరిపించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని ట్రైహోన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంలో ఆయతుల్లా అలీ ఖొమైనీతో పాటు 40 మంది అత్యున్నత సైన్యాధికారులు మృతి చెందారు. ఖొమైనీ మృతిని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థగా ఇర్నా అధికారికంగా ప్రకటించారు. ఆ వార్త ద్రవణంలో వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. నిరసనల సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో మరో 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తుంది. దీంతో యుద్ధం మరింత విస్తరించింది. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి ప్రపంచం రగులుకుంటుంది. మధ్యప్రాచ్యం నెత్తుటి మడుగులో తడిచి ముద్దవుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ హత్యతో అమెరికా, ఇజ్రాయెల్ తమ సామ్రాజ్యవాద కుట్రలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు శక్తులు దశాబ్దాలుగా మధ్యప్రాచ్యాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక ప్రజల నెత్తుటిని పారిస్తున్నారు. ఖొమైనీ హత్య ఈ కుట్రలో భాగమే. ఇరాన్ స్వయం ప్రతిపత్తిని, సార్వభౌమత్వాన్ని కాలరాసే ప్రయత్నమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరాన్లోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్, అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు ఇవన్నీ మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. అమాయక ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఈ యుద్ధ జ్వాలల్లో ఆహుతవుతున్నారు. ఖొమైనీ హత్యకు గురయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం ఉదయం ధృవీకరించింది. 40 రోజుల పాటు సంతాప దినాలను ఇరాన్ ప్రకటించింది. ఖొమైనీ మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీళ్లతో ఆ దేశ మీడియా ప్రసారాలు చేసింది. అలాగే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్లో సహా పలు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియా మండుతోంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఖొమైనీ అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. సాధారణ షియా మత ప్రబోధకుడిగా ఆయన జీవితం మొదలైంది. ఇరాన్లో రాజు మహమ్మద్ రాజా షా పహ్లావి పాలన జరుగుతుండగానే రహస్యంగా ఇస్లామిక్ విప్లవానికి క్షేత్రస్థాయిలో పునాదులు వేసిన కీలక వ్యక్తుల్లో ఖొమైనీ ఒకరు. 1979 ఫిబ్రవరిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చాక రాజు పాలన అంతమైంది. ఖొమైనీ కదలికలు, షెడ్యూల్ పక్కాగా అమెరికా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్నే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టింది. శనివారం ఖొమైనీ తన కీలక సలహాదారులైన షమ్ఖానీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీతో భేటీ అయ్యారు. ఈ సమాచార సమావేశమే దాడులు చేసేలా అమెరికాను పురిగొల్పింది. నిఘా సంస్థ CIA కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమన్వయంతో ఖొమైనీ కదలికలపై నిఘా ఉంచింది. ఖొమైనీ పాలన భవనాల్లో ఒకచోట ఈ భేటీ జరగనున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడే దాడి చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కాకపోతే ఆ భవన ప్రాంగణాల్లో ఎక్కడా ఖొమైనీ ఉన్నారో ఆ దేశాల వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. ఖొమైనీ భేటీ కూడా శనివారం సాయంత్రం జరగాల్సి ఉన్నట్లు సమాచారం ఉన్నా ఆ తర్వాత దాని షెడ్యూల్ ఉదయానికి మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో దాడి సన్నాహాలను వేగవంతం చేశాయి. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు MPTRతో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.